అందరికీ నమస్కారం. నేను మీ లోటస్ రవి. ఈరోజు మన ఆర్ఎస్ క్రానికల్ ఛానల్ ద్వారా చెప్పబోయే ముఖ్య విషయం ఏంటంటే, నిన్న మొన్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాదు, విశాఖపట్నంలో వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ వ్యాపారం, అక్రమ దందా. ఎవరిదో స్పెర్మ్ తీసుకొచ్చి ఎవరి గర్భంలో, అద్దె గర్భంలో ప్రవేశపెట్టి అక్రమంగా రూల్స్‌కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దందా బయటపడి వాళ్ళు డీఎన్ఏ టెస్టులు చేస్తే వీళ్ళు అడ్డంగా బుక్ అయిపోయినారు. అందువల్ల ఇలాంటి ఈ ఫెర్టిలిటీ సెంటర్‌ని ఆ డాక్టర్లు గాని వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళని బ్యాన్ చేసి వాళ్ళ సర్టిఫికేట్‌లని ఆహ్, గవర్నమెంట్ రీకాల్ చేసి వాళ్ళని డాక్టర్లుగా పనికి రాకుండా డిస్మిస్ చేయాలి. వాళ్ళ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా చెప్పబోయే విషయం ఏంటంటే, యువతీ యువకులు వీటిపైన ఆలోచన చేయాలి. మదనం చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఈ యువతి యువకులు ఏం చేస్తున్నారంటే పెళ్లి చేసుకొని లేట్ అనమాట. ఎర్నింగ్ ఫైనాన్షియల్ సెటిల్ అవ్వాలి ఒక ఒక ఆలోచనతో లేట్ చేస్తున్నారు. లేట్ అయితే నేచురల్‌గా జరిగేవన్నీ నేచురల్‌గా జరిగితేనే బావుంటుంది. సో, ఈ ఫైనాన్షియల్‌కి ఈ ఈ మ్యారేజ్‌కి లేకపోతే ఈ పిల్లలు కనడానికి లింక్ పెట్టకండి దయించి. పెళ్లి అవ్వగానే పెద్దవాళ్ళు ఉంటే గనక మీ ఆ కార్యక్రమాలు కానివ్వండి, పిల్లల్ని కనడం, పిల్లల్ని ఆహ్, ఈ నేచురల్‌గా జరిగిపోతే ఈ అవస్థలుండవు. ఈ ఐవీఎఫ్ సెంటర్‌లు, ఐయుఐ సెంటర్‌లు ఈ దరిద్రం అంతా ఉండదు. అందువల్ల ఏ సమయంలో జరగవలసినవి అటువంటి సమయంలో జరిగిపోతే కనుక అటువంటి అనర్థాలు జరగవు. వాళ్ళు కోట్లు సంపాదించరు. మనల్ని బ్లాక్‌మెయిల్ కూడా చేయరు. నా విన్నపం అదే. దయచేసి యువతీ యువకులారా వీటిపైన ఆలోచన చేయండి. ధన్యవాదాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.